హాయ్ అండి. చిన్న పిల్లల కాడ నుంచి పెండు ముసలి వాళ్ళ వరకు ఈ రెసిపీ చాలా హెల్తీ అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇక్కడైతే మాత్రంగా ఒక కప్పు ఇంకా నేను ఇక్కడ బాదం పలుకులు అయితే వేపేసాను. నేను జీడిపప్పు ఆల్రెడీ ఫ్రై చేసిందే తీసుకున్నాను, అందుకే ఫ్రై చేయలేదు. అదే కప్పుతోని ఇంకా వాల్నట్స్ కూడా ఫ్రై చేసేసుకొని సైడ్కి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు 2 కప్పులకి 3 కప్పులు ఖర్జూరం అయితే తీసుకొని ఫ్రై చేసి సైడ్కి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కలిపి ఒక 4 ఇలాచీ కలిపి మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా కాకుండా గరుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత సైడ్ని పెట్టేసుకొని అదే మిక్సీ జార్లోకి ఖర్జూరం అలాగే కిస్మిస్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇంకా ఒక దాంట్లోకి వెడల్పైన గిన్నెలోకి అయితే తీసుకొని ఇంకా ఖర్జూరం కూడా యాడ్ చేసేసి ఒక చెంచా నెయ్యి వేసేసిన తర్వాత ఒక చెంచా గసగసాలు వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలుపుకున్న తర్వాత లడ్డు చుట్టడానికి అయితే వీలుగా ఉంటుంది. ఇప్పుడైతే మాత్రంగా గసగసాలు కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మొత్తం కలిపేసి లడ్డూల్లా చుట్టుకోవాలి. రోజుకు ఒకటి తింటే చాలు, ఒంటికి చాలా బలం అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకును మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా ఇచ్చి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మనకు మంచి వీడియోతో కలుద్దాం.